మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క ఈ గురువారపు ప్రార్థన కూడికను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ప్రార్థన కూడికలో మీ సహాయం దయచేయండి, బలపరచండి. మీ కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రావలసిన వారిని మీరు సకాలంలో తీసుకుని రమ్మని మీ చేతికి అప్పగిస్తూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న మాటను మనము ఈరోజు ఆలోచన చేద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 2 మొదటి 2 వచనాలు మనం చదువుదాం. చూడండి, నేను చదువుతాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైనటువంటి సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుణ్ణి గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞాన మూలముగా మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ప్రభునందు ప్రేమైన వాడ్లరా, అపోస్తుడైనటువంటి పేతురు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులుగా దేవుని యొక్క నివాసానికి వీళ్ళు యోగ్యులుగా దేవుని యొక్క చిత్తములో ఏర్పరచబడినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలందరితో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు యూదులకు అపోస్తలుడుగా ఉన్నాడు. పౌలు అన్యజనులకు అపోస్తలుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ గమనిస్తే, తన మహిమను బట్టి 2వ వచనంలో గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. వింటున్నారా? ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము, మనలను రక్షించిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము, మనలను ఆయన రక్తముతో కడిగి మనలను లోకములో నుంచి ఏర్పరచుకొని మనలను ఆయన వలె నీతిగా, ఆయన వలె పరిశుద్ధతగా, ఆయన వలె నిర్దోషత్వముగా మనలను మార్చిన ఆ దేవునిని గూర్చిన అనుభవ జ్ఞానము. చెప్పండి, ఆ దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా కలగాలి. ప్రతి విశ్వాసి ఆ స్టేజ్లోనికి, ఆ స్థాయిలోనికి రావాలి. దేవుణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానములోనికి, అంటే దేవుణ్ణి గూర్చిన ఒక నిశ్చయతలోనికి, ఆయన అనుగ్రహిస్తున్న జీవితానికి సంబంధించిన ఒక నిశ్చయతలోనికి వచ్చి మనము భక్తి చెయ్యాలి, మనం విశ్వాస జీవితంలో కొనసాగాలి అని ఇక్కడ పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనలను పిలిచిన వాణిని మనము బాగా ఎరగాలి, మనల్ని రక్షించిన వాణిని మనం బాగా ఎరగాలి, లేదా మనల్ని విశ్వాస జీవితంలో నిలబెట్టి మనలను కొనసాగించే ఆ దేవుణ్ణి మనము బాగా ఎరగాలి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చాలామందికి
ఒక దేవుని విషయంలో ఒక నిశ్చయత లేదు. దేవుని విషయంలో నిశ్చయత లేదు. ఆయన శక్తి విషయంలో ఒక నిశ్చయత లేకుండా, ఆయన అనుగ్రహించే నడిపింపు విషయంలో ఒక నిశ్చయత లేకుండా, ఆయన అనుగ్రహించే గొప్ప కృప విషయంలో నిశ్చయత లేకుండా సాధారణంగా జీవిస్తున్నటువంటి జీవితాలు చాలామందివి. ఇక్కడ గమనిస్తే చాలామంది రక్షించబడటము దగ్గరే ఆగిపోతూ ఉన్నారు. రక్షించబడిన తర్వాత జీవించే జీవితం విషయంలో ఎవరు కూడా అవగాహనను పొందలేకపోతున్నారు. జీవించడం ఏముంది, ఇంకా ఏం జీవించేది లేదు. రక్షించబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, ఇక అయిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం ఒక ఆలోచన చేయాలి. చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. నీతిమంతులుగా తీర్చబడటము అనేది అది క్రైస్తవ జీవితానికి ప్రారంభం మాత్రమే. అర్థమవుతుందా? నీతిమంతులుగా తీర్చబడటం అనేది క్రైస్తవ జీవితానికి ప్రారంభం మాత్రమే. అది ముగింపు కాదు. అది ముగింపు కాదు. ప్రారంభములోనే మనం నిలిచిపోతున్నాము. కొనసాగింపులో మనము వెనకబడుతున్నాం. ప్రారంభంలోనే ఆగిపోతున్నాము. విశ్వాసం ద్వారా నీతి అని తెలుసుకున్నాము, కానీ విశ్వాసం మూలంగా జీవించే జీవితాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాము. ఆ నడిపింపు రావటం లేదు. ఆ నడిపింపు ఎలానో అర్థం అవటం లేదు. ఎలా ముందుకెళ్ళాలో, ఎలా కొనసాగాలో అనేది అర్థం అవటం లేదు. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, మనలను పిలిచిన వారిని గూర్చి మనం తెలుసుకోవాలి. అందుకే ఒక మాట పౌలు ఏమన్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. వింటున్నారా? మనల్ని రక్షించింది దేవుడు ఎట్లా? విశ్వాసం ద్వారా. మన విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనల్ని విశ్వాసాన్ని కొనసాగింపజేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అంటే మన విశ్వాసానికి ప్రారంభికుడు యేసు ప్రభువే, మన విశ్వాసానికి కొనసాగింపు కూడా యేసు ప్రభువే. ప్రారంభంలోనికి వస్తున్నాము కానీ కొనసాగటం లేదు, ముందుకెళ్ళటం లేదు, మనం ముందు కొనసాగటం లేదు. అది ఎలా కొనసాగాలో అర్థమవటం లేదు. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలంటే, మనలను పిలిచిన వారిని గూర్చిన ఒక నిశ్చయత, మనలను పిలిచిన వారిని గూర్చిన ఒక శ్రేష్టమైన లేదా ఒక క్లుప్తమైనటువంటి మంచి ఆలోచనను మనం కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మనల్ని పిలిచిన వాడు మనల్ని రక్షించాడు. వింటున్నారా? మనల్ని పిలిచిన వాడు మనల్ని రక్షించాడు. రక్షించడం మాత్రమే కాదు, మనల్ని నడిపిస్తాడు కూడా. రక్షించడం మాత్రమే కాదు, మనల్ని కొనసాగింపజేస్తాడు. ఆయన కృపనిచ్చి, ఆయన నడిపింపునిచ్చి, ఆయన శక్తినిచ్చి, ఆయన బలాన్నిచ్చి ఆయన మనలను ఆత్మీయ జీవితంలో నడిపింపచేస్తాడు అనే నిశ్చయత చాలామందికి రావటం లేదు. చాలామందికి నిశ్చయత రావటం లేదు. దేవుణ్ణి నమ్మినవాడు నమ్మాను అని చెప్తున్నాడు, కానీ వారిని పిలిచిన వారిని గూర్చిన అనుభవములోనికి నడిపించబడే అనుభవములోనికి రాలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనము కాస్త ఆగి ఆలోచన చేయాలి. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఉన్నారు. ఒక మాట చూద్దాం. సౌలు జీవితంలో జరిగిన ఒక సంఘటన చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూద్దామా? మొదటి సమూయేలు 17వ అధ్యాయము 17వ అధ్యాయము చదువు 30 ఎన్నో వచనం? అది 36వ వచనం. ఒక్క మాట మనం చూద్దాం, ఉండండి. 17వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. చూడండి. ఎనిమిదవ వచనం. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండి వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా?
మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతనిని నా యొద్దకు పంపుడి. 11వ వచనం, సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులు అయిరి. ఇక్కడ గమనిస్తున్నారా? ఫిలిష్తీయుల పక్షాన యుద్ధం చేయటానికి గొల్యాతు అనే ఒక శూరుడు వచ్చాడు. ఇశ్రాయేలులతో యుద్ధం చేయటానికి వచ్చాడు. అయితే ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరందరూ సౌలు సేవకులు కదా, మీరందరూ నాతో యుద్ధం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీలో ఒకడు బలాఢ్యుడిని ఏర్పరచుకొని నా మీదకి యుద్ధానికి పంపండి. అతడు నన్ను గెలిచిన ఎడల మేము మీకు దాసులం అవుతాము, నేను అతన్ని గెలిచిన ఎడల మీరు మాకు దాసులు అవుతారు అని చెప్తే, ఆ గొల్యాతును చూసి, గొల్యాతు ఎత్తును చూసి, గొల్యాతు యొక్క దేహ దారుఢ్యాన్ని చూసి, గొల్యాతు యొక్క శూరత్వాన్ని బలత్వాన్ని చూసి, గొల్యాతు మాటలు విని ఈ సౌలు ఇశ్రాయేలు ప్రజలు సైనికులు అందరూ ఏమవుతున్నారంట? భయపడుతున్నారంట. ఏమవుతున్నారు? భయపడుతున్నారు. అంటే వీళ్ళకు ఒక నిశ్చయత లేదు, వీళ్ళకు పిలిచిన వారిని గూర్చిన అనుభవం వీళ్ళకు లేదు. జాగ్రత్తగా గమనించండి. గొల్యాతును చూసి భయపడుతున్నారు, కానీ మమ్మల్ని పిలిచిన వాడు, ఇంతవరకు నడిపించిన వాడు, ఇంతవరకు తీసుకొచ్చిన వాడు ఇక ముందు కూడా మమ్మల్ని ఆయన నడిపించగలుగుతాడు, ఆయనే మాకు జయము అనుగ్రహించగలుగుతాడు అనే ఈ నిశ్చయత సౌలుకు లేదు. సౌలును ఏర్పరచుకుంది దేవుడే, సౌలును అభిషేకించింది దేవుడే, సౌలుకు రాజ్యాన్ని అప్పగించింది దేవుడే, సౌలు చేసిన యుద్ధాలలో సహాయము బలము అనుగ్రహించింది కూడా దేవుడే. అయితే సౌలుకి ఏం లేదు తెలుసా? నన్ను పిలిచినవాడు, నన్ను ఏర్పరచుకున్నవాడు, నన్ను రక్షించినవాడు ఇదిగో నాకు జయాన్ని ఇస్తాడు అనే నిశ్చయత సౌలుకు లేదు. అందుకే వినండి, పిలిచిన వారిని కూర్చిన నిశ్చయత మనకు లేకపోతే మనం ఏమవుతుందో తెలుసా? ముందుకు కొనసాగలేము, మనం ముందుకెళ్ళలేము, మనము ఒక చోట ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సౌలు కూడా, అది ఎంత భయంకరం అంటే సౌలు కూడా భయపడిపోయాడు గొల్యాతును చూచి. అంటే పిలిచిన వారిని చూస్తున్నాడా? ఎదురుగా నిలబడిన వారిని చూస్తున్నాడా? ఎదురుగా నిలబడిన అపవాదితో పోల్చబడిన ఆ గొల్యాతును చూస్తున్నాడు. పిలిచిన వారిని చూడకుండా ముందరున్న శత్రువును, ముందరున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. అయితే ఒకటి గమనించండి, ఎప్పుడైతే మనల్ని పిలిచిన వారిని మనం చూడమో, మనల్ని రక్షించిన వారిని మనం చూడమో, మనలను కడిగిన వారిని, మనల్ని నీతిమంతులుగా తీర్చిన వారిని మనం చూడమో, ఆ రోజు నుంచి ఏమవుతుందో తెలుసా? మనల్ని పిలిచిన వాడు ఉన్నాడు అనే నిశ్చయత లేకుండా మనము ముందుకెళ్తాం. నిశ్చయత లేని వారిగా మనం అయిపోతాం. ఆ రోజు నుంచి భయము, ఆ రోజు నుంచి దిగులు, ఆ రోజు నుంచి ఓటమి, ఆ రోజు నుంచి బలహీనతలు, ఆ రోజు నుంచి ప్రతి దినము ఓటమి పాలే. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు ఉన్నాడు అనే నిశ్చయత మనకు చెప్పాలందరూ. ఆ నిశ్చయత మనకు లేదు. సౌలుకు లేనట్టే, సౌలు సైన్యానికి లేనట్టే, ఇశ్రాయేలుకు లేనట్టే పిలిచిన వాడు ఉన్నాడు అనే నిశ్చయత మనకు కూడా ఉండాలి. ఆ నిశ్చయత మనకు ఉండాలి. ఆ నిశ్చయత సౌలుకు లేదు కాబట్టే సౌలు గొల్యాతు ఎదుట నిలబడలేకపోయాడు, శ్రమ ఎదుట నిలబడలేకపోయాడు, యుద్ధంలో నిలబడలేకపోయాడు, పోరాడలేకపోయాడు, ముందుకెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే పిలిచిన వాణిని చూడాల్సిన సౌలు గొల్యాతును చూస్తున్నాడు, అతని బలాన్ని చూస్తున్నాడు, అతని పైరూపాన్ని చూస్తున్నాడు, అతని శక్తిని చూస్తున్నాడు. నన్ను పిలిచిన వాడు గొల్యాతు కంటే గొప్పవాడు, నన్ను ఏర్పరిచిన వాడు గొల్యాతు కంటే గొప్పవాడు, నాకు రాజ్యాన్ని ఇచ్చి నన్ను నిలబెట్టిన వాడు గొల్యాతు కంటే గొప్పవాడు అని సౌలు చూడలేకపోయాడు. అందుకే అక్కడ 11వ వచనం ఏమో తెలుసా? సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి, భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, జడిసిపోతున్నారు. ఇదిగో ఇప్పుడు మా ఎదురుగా నిలబడిన ఈ గొల్యాతును మేము జయించలేము, మాకు సరిపోదు, మాకు బలం సరిపోదు, మాకు శక్తి సరిపోదు అని అనుకుంటారు. అక్కడ కూడా
కనాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళు కూడా కనాను దేశంలో ఉన్న నెఫీలీయులను మేము చూసాము, వారు ఉన్నత దేహులు, వారిని జయించలేము అని వారు నెఫీలీయులను చూస్తున్నారు, కానీ పిలిచిన వారిని చూడటం లేదు. విడుదల కలిగించిన వారిని బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు చూడటం లేదు. పిలిచిన వారిని చూడకపోతే నిశ్చయత ఎట్లా వస్తుంది? పిలిచిన వారిని చూడకపోతే అనుభవం ఎట్లా వస్తుంది? పిలిచిన వారిని చూడకపోతే ధైర్యం ఎట్లా వస్తుంది? పిలిచిన వారిని, రక్షించిన వారిని చూడకపోతే మనలో స్థిరత్వం ఎట్లా కలుగుతుంది? కలుగుతుందా? కలగదు. అందుకే మనల్ని పిలిచిన వారిని బట్టి మనం నిశ్చయతను కలిగి ఉండాలి అనే సత్యము మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా సౌలు భయపడిపోతున్నాడు, సౌలు సేవకులు భయపడిపోతుంటే ఇప్పుడు చూడండి, ఒక ఇంత చక్కటి మాట ఉంది అక్కడ 17వ అధ్యాయం 36వ వచనం. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? 17వ అధ్యాయము 36వ వచనంలో 32 నుంచి చూడండి. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో. వింటున్నారా? దావీదు ఏమంటున్నాడు? ఫిలిస్తీయుని బట్టి ఎవడూ కృంగిపోవాల్సిన అవసరము లేదు అని చెప్తున్నాడు. ఎవరు కృంగిపోతున్నారు అప్పుడు? సౌలు కృంగిపోతున్నాడు, సైనికులు కృంగిపోతున్నారు, ఇశ్రాయేలులు భయపడి వాని ఎదుట నుండి పారిపోతుంటే దావీదు ఏమంటున్నాడంటే, మీరు చూస్తున్న గొలియాతును బట్టి ఎవని మనసు కృంగిపో నిమిత్తము లేదు, నేను వానితో యుద్ధం చేస్తాను అని చెప్తున్నాడు. నేను వానితో యుద్ధం చేస్తాను, నేను వానితో పోట్లాడతాను, నేను వానితో యుద్ధం చేస్తాను అని చెప్తున్నాడు. చెప్తుంటే 34వ వచనంలో చూడండి ప్రేమైన వాళ్ళరా. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగు బంటియు వచ్చి మందలో నుండి ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని కొట్టి చంపి తిని, నీ దాసుడనైన నేను ఆ సింహమును చంపి తినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని చెప్పి, సింహము యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. వింటున్నారా? ఇదిగో నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుకబండి వచ్చి గొర్రెలను తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను దాన్ని ఏం చేశాను? చంపేశాను. ఇప్పుడు ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ఇప్పుడు అక్కడ రక్షించిన దేవుడు ఇక్కడ కూడా ఈ ఫిలిస్తీన్ చేతిలో పడకుండా నన్ను రక్షిస్తాడు అంటే పిలిచిన వారిని చూస్తున్నాడా? పరిస్థితులు గొల్యాతును చూస్తున్నాడా? పిలిచిన వారిని చూస్తున్నాడు. పిలిచిన వారిని చూసేవానికి ఏముంటుందంటే నిశ్చయత ఉంటుంది. పిలిచిన వారిని చూసేవానికి ధైర్యం ఉంటుంది. పిలిచిన వారిని చూసేవానికి భరోసా ఉంటుంది, భద్రత ఉంటుంది. నిశ్చయతతో మాట్లాడతాడు, విశ్వాసంతో మాట్లాడతాడు, విశ్వాసంతో అడుగులు ముందుకేస్తాడు. ఎవరైతే పిలిచిన దేవుని వైపు చూడరో వారు కొనసాగలేరు. వారికి కొనసాగింపు రాదు, వారికి కొనసాగింపు అర్థం కాదు. అర్థమవుతుందా? కొనసాగింపు వారికి అర్థం కాదు. అందుకే వాక్యం ఏమంటుందంటే, మనలను పిలిచిన వాని వైపు మనము చూడాలి, లోకం వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు. అర్థమవుతుందా? ఆటంకాల వైపు కాదు, వాటన్నిటిని దాటించి నడిపించగలిగిన దేవుని వైపు మనము చూడాలి అని చెప్తున్నాను. అందుకే మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒకటి బాగా నేర్చుకోవాలి. ఏంటంటే ఎప్పుడైనా కానీ మనల్ని రక్షించి మనల్ని పిలిచిన వాని వైపే మనము చూడాలి. మనల్ని పిలిచిన వాని వైపే మనము చూడాలి. మనల్ని పిలిచిన వాని వైపు మనం చూసినప్పుడు మనకు నిశ్చయత కలుగుతుంది, మనకు కృప కలుగుతుంది, మనకు బలం కలుగుతుంది, కొనసాగింపు కలుగుతుంది, ముందుకెళ్ళగలిగిన నిశ్చయత, ధైర్యం కలుగుతుంది. ఎవరైతే పిలిచిన వారిని చూడరో సౌలులాగా పారిపోతారు. ఎవరైతే పిలిచిన వారిని చూస్తారో దావీదులాగా ఎదిరించి నిలబడతారు. హల్లెలూయా.
దావీదులాగా ఎదిరించి నిలబడతారు. అందుకే కింద ఒక మాట అన్నాడు కదా, చూడండి ఇంకొక మాట చూడండి, 47వ వచనం చూడండి, ఒక మాట 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని, యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. యుద్ధం యెహోవాదే అనే మాట వాస్తవంగా సౌలు అనాలా? ఎవరనాలా? సౌలు అనాలా. సైన్యానికి రాజు ఎవరు? సౌలు. అభిషేకించబడింది ఎవరు? సౌలు. దేవుని చిత్తం ఏర్పాట్లో ఉందెవరు? సౌలు. యుద్ధం యెహోవాదే అని సౌలు అనాలా. సౌలు యుద్ధం యెహోవాదే అనలేకపోయాడు. ఎందుకు? పిలిచిన వానిని చూడలేదు కాబట్టి. యుద్ధం యెహోవాదే అని దావీదు అంటున్నాడే, పిలిచిన వానిని చూస్తున్నాడు కాబట్టి. పిలిచిన వానిని చూస్తున్నాడు కాబట్టి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, మనం ఎవరిని చూస్తున్నాం? మనల్ని పిలిచిన వానిని మనం చూడాలా. ఎప్పుడైతే మనల్ని పిలిచిన వానిని మనం చూస్తామో